వెల్కమ్ టు నాట్ లైఫ్ స్టైల్ అండి. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ జీవి అంచే. ఈరోజు సండే కాబట్టి మనందరికి హాలిడే ఉంటుంది కదా. సో వర్క్ స్కెడ్యూల్ అంతా అయిపోయాక మనకు వీకెండ్ వస్తుంది. దాని తర్వాత సండే ఈ గ్రాసరీ చూస్తుంటే మనకి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఫ్యామిలీ అంటే ఫుడ్ అండి, ఫుడ్ అంటే గ్రాసరీ. ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఫ్యామిలీ బయటికి వెళ్ళి కావాల్సింది ఫ్యామిలీకి ఏమేం కావాలో అన్నీ తెచ్చుకోవాలి. అప్పుడే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అలాగే కాదండి, మనం కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, మనకి ఏమేమి అవసరమో పిల్లలకి అలాంటివన్నీ వెళ్ళి దగ్గరుండి తెచ్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు నేను ఏమేమి తెచ్చానో మీతో పాటు షేర్ చేసుకుంటాను, సరేనా? లెట్స్ గో. ఈ బాత్రూమ్ క్లీనింగ్ అని దానికి కావాలి కదండి. సో చూసారా, ఇది బాత్రూమ్ క్లీనింగ్ అని తెచ్చాం. మాకు ఇలాగా 3 పీసెస్ లాగా వస్తుంది, కొనుక్కున్నాం అన్నమాట. ఇది లైజాల్ అండి. ఇది ఏంటంటే మెయిన్గా కిచెన్లో మనకి ట్రాష్ క్యాన్ ఉంటుంది కదా. కిచెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత శుభ్రంగా ఉంచుకుంటే కిచెన్ మనం అంత హెల్దీగా ఉంటాం అన్నమాట. ట్రాష్ క్యాన్లో మనం చాలా చెత్త వేస్తాం కదా, అంత వంట చేసుకొని అన్నీ వేస్తాం. అది వాసన రాకుండా ఇది స్ప్రే చేయాలి. దాంట్లో స్ప్రే చేస్తే ఇది బ్యాక్టీరియా జర్మ్స్ని కిల్ చేస్తుంది అన్నమాట. సో ఇది చాలా మంచిది. ఇది ఇలా స్క్రబ్బింగ్ బబుల్స్ అండి. ఇది ఏంటంటే బాత్రూంలో షవర్కి దానికి చక్కగా ఇది స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటాం మేము దీంతో పాటు. వెరీ గుడ్. ఇది కూడా జర్మ్స్ అంతా కిల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కాలీఫ్లవర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆరోగ్యంగా ఉంటుంది, తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది. డిష్ వాషర్ అండి, చూసారా. సో వీ యూస్ దిస్ వన్ టు క్లీన్ అవర్ డిషెస్ అన్నమాట. పెద్ద డేక్షాలు ఉన్నాయనుకోండి హ్యాండ్తో కడుక్కుంటాను. కాకపోతే స్టీల్ సామాన్, గాజు సామాన్ అలాంటివి ఉన్నాయి అయితే డిష్ వాషర్ అయితే ఎవ్రీడే ఐ యూస్ డిష్ వాషర్. సో ఇవన్నీ క్లీన్గా ఉంచుద్దన్నమాట. ఇది కూడా తీసుకున్నాను. చూడండి, ఇది వైటమిన్ సి అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టము లోగా ఉంటే ఇది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇది గుడ్ క్వాలిటీ. బనానాస్ అండి, అందరికి ఇష్టమైన బనానాస్ చూసారా ఎంత బాగున్నాయో. సో ఇది ఒక సెట్ అయిపోయింది. సండే ఇదంతా అండి సండే. సో మన అన్నం కూర వండుకుంటాం కదా, చాలా ఉంటాయి. పెసరపప్పు, శనగలండి, శనగలు చూడండి, శనగలు ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు కాప్స్ తినకూడదు అంటారు. కానీ ఇది చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. ఈ గుగ్గిలు తింటే ఫైబర్ ఉంటుంది. సో రకరకాల గుగ్గిలు ఎప్పుడు మేము కొనుక్కొని, ఒకరోజు శనగలు, ఒకరోజు కిడ్నీ బీన్స్, ఒకరోజు బొబ్బర్లు, అలా రకరకాల గుగ్గిలు తింటామండి మేము. చాలా మంచిది తింటే. ఇది శనగపప్పు. మీకు ఒకటి చెప్పనా, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ కలుపుకొని పప్పు చేసుకోండి ఒకసారి, మీరు ఎంత టేస్ట్ ఉందో చెప్పండి నాకు. సో పెసరపప్పు, ఈ పెసరపప్పు గ్రీన్లో పులగం చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే ఇది కూడా తీసుకున్నాను అన్నమాట. అన్నీ ఫైబరియే తీసుకున్నాను, చూసారా మీరు. బఠానీ కూడా పిల్లలకి చక్కగా ఉడకబెట్టి ఫ్రై చేసి చక్కగా పెడితే వాళ్ళు తింటారు. మనం అందరం అప్పుడప్పుడు గారెలు చేసుకుంటాం కదండి, గారెలు చాలా బాగుంటుంది మినపప్పు. సో అది ఒకటి. ఇవన్నీ ఒక సెట్ అయిపోయిందండి. చూసారా సండే అంటే ఎంత బిజీగా ఉంటుందో లైఫ్. కొబ్బరి పాలు అండి, కొబ్బరి పాలు ఇలా మాకు వస్తాయన్నమాట టిన్లో. ఇలా టిన్లో వస్తాయి మాకు కొబ్బరి పాలు. సో ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని పోసేసుకోవటం. ప్యూర్గా ఉంటుందండి, మిక్చర్ లాంటిది అన్నమాట. కారం ఎప్పుడన్నా కారంగా తినాలనిపిస్తుంటే ఇది కూడా తెచ్చుకున్నాం. ములక్కాయలు అండి, ఈ ఫ్రీజర్లో పెట్టుకున్న ములక్కాయలు తెచ్చుకున్నాం అన్నమాట. చింతపండు అండి, మనందరి చింతపండు చెట్లు ఉంటాయి కదా, మాకు ఇక్కడ ఉండవండి. అందుకనే చింతపండు కూడా కొనుక్కుంటాం మేము. ములక్కాయ,
ఇంకొకటి చెప్తానండి మీకు, అల్లం అండి, అల్లం. ఇది నేను ఎందుకు తీసుకుంటానంటే ఇట్లాగా, ఈ అల్లం ఇలా తెచ్చుకుంటాను, దాని తర్వాత వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాను. వెల్లుల్లిపాయలు తెచ్చుకొని అల్లం తెచ్చుకొని ఏం చేస్తానంటే, ఇవ్వండి, ఈ పొట్టు తీసేసి అది స్కిన్ తీసేసి పేస్ట్ చేస్తాను. పసుపు ఉప్పు వేసి పేస్ట్ చేసి బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు కావాల్సినప్పుడల్లా వాడుకుంటాను, పాడవదు, చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా తెచ్చుకొని చేసుకుంటాను. ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫ్యామిలీగా మనం ఇలాగ వెళ్ళి తెచ్చుకొని రోజు వంట చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటాము. బెండకాయలండి, వారానికి సరిపోయిన బెండకాయలు, వంకాయలు, చామదుంపలు. చామదుంపలు పులుసు చేసుకుంటే బాగుంటుంది కదా, సో అది కూడా తీసుకున్నాను అన్నమాట. ఇంకొకటి చూపిస్తున్నాను మీకు, సొరకాయ అండి, సొరకాయ. సో ఇవన్నీ ఆరోగ్యకరమైన థింగ్స్. యాపిల్స్ అండి, యాపిల్ ఏ డే కీప్ ఏ డాక్టర్ అవే. చూసారా ఎంత బాగున్నాయో యాపిల్స్. యాపిల్స్ తింటే రోజు మీకు బ్లడ్ పడుతుంది, సో హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉండదు మీకు. యాపిల్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆవకాడో అండి, చాలా ఆరోగ్యకరమైన ఫ్రూట్ ఇది, ఆవకాడో. నెక్స్ట్ పాలకూర అండి, పాలకూర. పాలకూర పన్నీర్ చేసుకుని చాలా బాగుంటుంది కదా, తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. మనకి కారం తింటాం ఇష్టం కదా, చక్క తాలింపులు వేసుకోవడానికి బాగుంటుంది కారం. నెక్స్ట్ ఏమన్నా చూసారా, జంక్ ఫుడ్ ఏమన్నా కనపడుతుందా ఇక్కడ? జంక్ ఫుడ్ లేనే లేదండి. అన్ని ఆరోగ్యమైన మినరల్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇలాగా ఫ్యామిలీ అంటే మనం వెళ్ళి తెచ్చుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు బయట మనం పిచ్చి పిచ్చిగా జంక్ తిన్నాం అనుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడన్నా ఒకసారి అయితే నో ప్రాబ్లం, బట్ నాట్ ఎవ్రీ డే. ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ గైస్ టు గో అండ్ బై ద ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ కుక్ అండ్ ఈట్. హోల్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. ఓకే, ఫ్యామిలీతో వెళ్ళి గ్రాసరీ తెచ్చుకుంటే హ్యాపీగా మనకి ఏం కావాలో అన్నీ తెచ్చుకోవచ్చు. ఒక్కళ్ళం వెళ్ళాం అనుకోండి అన్నీ తీసుకురాలేము, ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, దాని ప్రకారంగా మనం తీసుకొని రావచ్చు. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like it, share it and subscribe it. Thank you all. Bye bye.